తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడతాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనమంతా పునరంకితం అవుదామని చెప్పి కేటీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు. ఎప్పుడు ఇది నిన్న బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం రోజు బీఆర్ఎస్ భవన్ కి రావడం జరిగినది. కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు. అక్కడ అందరు మాట్లాడిరు. మనందరం తెగించి కొట్లాడదామని చెప్పి చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు. మొన్న ఉద్యమ పార్టీగా ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన కీర్తి మనది. నిన్న అధికార పార్టీగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పదాన్న నడిపించిన ఘనత మనది. నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొట్లాడి ప్రజల పక్షాన దగాకోరు సర్కారుపై సమరశంఖం పూరించిన తెలంగాణ గొంతుకు నిలిచిన చరిత్ర మనది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలతో విడదీయలేనిది పేగుబంధానికి ప్రతీక తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక మన గులాబీ జెండా అని కేటీఆర్ అన్నారు. 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ శక్తినంతా దారపోసి నిస్వార్థంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నారు కేటీఆర్ గారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ సారథ్యంలో ఈ 2.5 దశాబ్దాలలో ప్రయాణంలో ప్రతి పేజీ చారిత్రాత్మకం, ప్రతి పోరాటం ప్రతిష్టాత్మకం, ప్రతి మలుపు ఓ చెరగని సంతకం అని అన్నారు. ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాలు పునాదుల మీద సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ కంబద హస్తాల్లో విధ్వంసం అవుతున్న వేళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ మరో ప్రతినాభూదామని పిలుపునిచ్చారు. తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడదామని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనమంతా పునరంకితం అవుదామని చెప్పి కేటీఆర్ గారు అయితే చెప్పారు. ఇది ముచ్చట. అంటే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం గెలిచినాక అందరం ఇప్పుడే గట్టిగా పోరాటం చేసి మళ్ళా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నాశనం చేసిందో దాన్ని అంతా కూడా మనం మళ్ళీ రీబిల్డ్ చేసుకుందాం అని చెప్పి కేటీఆర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది ముచ్చట. మరి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే పార్టీలో కూడా చాలా మార్పులు చేయాలి. పార్టీలో ఉన్న లీడర్లు కానివ్వండి, మీరు గతంలో ఏమేమి తప్పులు చేసిండ్రు, మీరు ఎట్లున్నారు ఏందనేది కూడా ఒక్కసారి ఆలోచించుకొని మనం ఎట్లా చేంజ్ అయితే మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు అనుకుంటేనే మళ్ళా వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉనికి ఉంటుంది. ప్రజలలో ఉన్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు, నాయకులు ఇంకా అట్లనే ఉన్నారు, వాళ్ళ తీరు మారాలి, వాళ్ళందరూ కూడా మారినాకనే ఏమన్నా అవకాశం ఉంటుంది, మేము కూడా ఓట్లు వేయడానికి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సీట్లు కూడా ఏమన్నా మారిస్తే ఎవరైతే కొంతమంది లీడర్ల పైన అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరి సీట్లు కూడా మార్చి పైసలు ఉన్నోళ్ళకే కాకుండా గెలిచేటోళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి అక్కడ ఎవరినైతే మారిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళకు టికెట్లు ఇస్తే 100% బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. లేదు మా దగ్గర సీనియర్లు ఉన్నారు వాళ్ళకే ఇస్తాం, వాళ్ళని పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, వేరే పార్టీలకి వెళ్ళి నమ్మి ఈడికి వచ్చిండ్రు అని చెప్పి మీరు కనుక వాళ్ళని మళ్ళీ ప్రోత్సహించిన అనుకోండి, ఇక మళ్ళీ బీఆర్ఎస్ బొందపడుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధమైతేనే బాగుంటుంది అని చెప్పి జనాలందరూ కూడా బయట అనుకుంటారా టాక్.